హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియో లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది అండ్ హైప్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐ మొత్తం 3 మ్యాచ్లు అయితే ఆడబోతుంది మన టీమిండియా. దాంట్లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కోటంబై స్టేడియంలో జరగబోతుంది, వడోదరలో. ఆల్రెడీ విత్ ఇన్ మినిట్స్లో అక్కడ టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయినాయి బికాస్ ఆఫ్ రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ. సో ఈ మ్యాచ్ మొత్తంలో చూసుకుంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ అని చెప్పుకోవచ్చు. మరి వాళ్ళిద్దరు ఏ విధంగా రాస్తారు? గత సిరీస్లో లాగానే ఈ సిరీస్లో కూడా మరి రన్ ఫిస్ట్ చూస్తామా వీళ్ళిద్దరి దగ్గర నుంచి అనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే మనకైతే కనబడుతుంది. అండ్ శుభ్మన్ గిల్ కూడా తిరిగి వస్తున్నాడు, దట్టు కెప్టెన్సీ చేస్తున్నాడు. మరి ఇక్కడ ఏ విధంగా చేస్తాడు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక ఇక్కడ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే కొత్త స్టేడియం, ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా జరగలేదు ఇక్కడ ఇంతవరకు. సో మరి ఏ విధంగా ఉంటుంది? బేసికల్ చూస్తే గిట్ట టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ బౌలింగ్ తీసుకునటానికే చూస్తాడు. ఎందుకంటే వింటర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా సెకండ్ బౌలింగ్ చేసేటప్పుడు డ్యూ అయితే ఉంటుంది కాబట్టి పెద్ద బాల్ అయితే ఎఫెక్ట్ అయితే ఉండదు బౌలర్స్కి. సో కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా ఫస్ట్ బౌలింగ్ చేయడానికే చూస్తాడు. ఇక వీరి మధ్య హెడ్ ఇక్కడ చూసుకుంటే మొత్తం 120 మ్యాచ్లు 62 మన టీం దగ్గర గెలిచింది, 50 మ్యాచ్లు న్యూజిలాండ్ గెలిచింది, ఒక మ్యాచ్ టై అయింది, 7 మ్యాచ్లు నో రిజల్ట్గా ముగిసినాయి. సో హెడ్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా మన టీంలోకే అప్పర్ హ్యాండ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ స్ట్రక్చర్ అయితే ఫస్ట్ మన టీం ఇండియా చూసుకుంటే మరి టీం ఇండియా ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటుంది, మరి ఎవరెవరికి ఛాన్స్ ఇస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అక్కడ మెయిన్గా చూసుకుంటే శుభ్మన్ గిల్ తిరిగి వస్తున్నాడు, ఖచ్చితంగా అతనైతే ఉంటాడు, దట్టు కెప్టెన్ కూడా అతనే. ఇక మరోవైపు రోహిత్ శర్మ. సో వీళ్ళిద్దరైతే ఓపెనింగ్లో బర్లకు దిగుతారు. అక్కడ ఎస్ఎస్సి జైస్వాల్కి అయితే ఛాన్స్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన ప్లేయర్కి ఈ మ్యాచ్లో ఛాన్స్ అయితే రాకపోవచ్చు. బట్ శుభ్మన్ గిల్ లేడు కాబట్టి అక్కడ ఆడిందని చెప్పుకోవచ్చు. ఇక 3లో చూసుకుంటే విరాట్ కోహ్లీ గత సిరీస్లో మనం చూసినాగా సౌత్ ఆఫ్రికా అగైన్స్ట్గా ఏ విధంగా రాణించిండో, ఆయన డొమెస్టిక్లో కూడా ఒక సెంచరీ ఉంది, ఒక హాఫ్ సెంచరీ ఉంది. సో ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తే బెటర్ అయితే ఉంటుంది. ఇక తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా తిరిగి వస్తున్నాడు, మొన్ననే 84 అయితే కొట్టింది డొమెస్టిక్లో. సో మరి ఇక్కడ ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. సో టాప్ 4 వచ్చేసి మనకి చాలా సాలిడ్ అయితే కనబడుతుంది. 5లో కేఎల్ రాహుల్. మనకేంది ప్రాబ్లం అంటే అక్కడ టాప్ 5 రాక మనకి లెఫ్ట్ హ్యాండరే కనబడతలేడు. సో అదే 2023 వరల్డ్ కప్ ఫైనల్లో మనకైతే కనబడ్డది. సో అక్కడ ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉంటే బెటర్ అయితే ఉండేది, బట్ అదైతే మనకైతే కనబడతలేదు. ఒక్కోసారి మెయిన్గా ప్లేయింగ్లో చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఓపెనింగ్లో బర్లకు దిగుతారు. నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో కేఎల్ రాహుల్ యాజ్ ఏ వికెట్ కీపర్, నెంబర్ 6లో రవీంద్ర జడేజా, నెంబర్ 7లో నితీష్ కుమార్ రెడ్డి. ఇక నెంబర్ 8లో హర్షిత్ రాణా, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో హర్షదీప్ సింగ్, నెంబర్ 9లో మొహమ్మద్ సిరాజ్. ఈ విధంగా అయితే ఉంటుంది మన టీమిండియా కాంబినేషన్ వచ్చేసి. ఇక మరోవైపు న్యూజిలాండ్ ప్లేయింగ్ లైన్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ అందరు కూడా రెస్ట్ అయితే ఇచ్చిలని చెప్పుకోవచ్చు. ఎవరైతే T20 వరల్డ్ కప్లు ఉన్నారో వాళ్ళ దాంట్లో మెయిన్ ప్లేయర్స్ అందరు కూడా రెస్ట్ ఇచ్చిలని చెప్పుకోవచ్చు. సో దట్స్ వై చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది, చాలా కొత్త నేమ్స్ కూడా కనబడుతున్నాయి. మెయిన్గా చూసుకుంటే గ్లెన్ ఫిలిప్స్, డెవిన్ కాన్వే, విల్ యంగ్, డెరిల్ మిచెల్. బ్యాటింగ్లో వీళ్ళు వచ్చేసి కీగా మారున్నారు ఈ ఫస్ట్ మ్యాచ్లో. ఇక బౌలింగ్లో వచ్చేసి కైల్ జెమిన్సన్ ఒక్కడే మనకి మంచి నేమ్ అయితే కనబడుతుంది. ఇక మిగతా వారు అక్కడ చూసుకుంటే ఆదిత్య అశోక్ లెగ్ స్పిన్నర్, మంచి లెగ్ స్పిన్నర్ కనబడుతున్నాడు, క్రిస్టియన్ క్లార్క్ ఉన్నాడు, జేడెన్ లినక్స్ లెఫ్ట్ ఆర్థరాక్స్ స్పిన్నర్ ఉన్నాడు, మైకెల్ రే ఇతను కూడా మంచి బౌలరే. సో ఓవరాల్ చూసుకుంటే చాలా న్యూ నేమ్స్ అయితే మనకైతే కనబడుతున్నాయి. బౌలింగ్ యూనిట్ మొత్తం కూడా అక్కడ కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్డ్ సైడ్గానే మనకైతే కనబడుతుంది. మరి ఏ విధంగా రన్స్ అనేది ఇంట్రెస్టింగ్గా మనకైతే కనబడుతుంది. ఇక ఫైనల్లో ఒకసారి మనం అక్కడ ప్లేయింగ్లో చూసుకుంటే వీళ్ళు వచ్చేసి ఓపెనర్స్ వచ్చేసి డెవిన్ కాన్వే అండ్ విల్ యంగ్, 3లో హెన్రీ నిక్లోస్, 4లో డెరిల్ మిచెల్, 5లో గ్లెన్ ఫిలిప్స్, 6లో మైకెల్ బ్రెస్వెల్, 7లో జాక్ ఫోక్స్, నెంబర్ 8లో జోస్ క్లార్క్సన్, నెంబర్ 9లో కైల్ జెమిన్సన్, నెంబర్ 10లో ఆదిత్య అశోక్, నెంబర్ 11లో జేడెన్ లినక్స్. సో ఓవరాల్ చూసుకుంటే బ్యాటింగ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా కనబడుతున్నాం అని, బౌలింగ్ కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ సైడ్గా మనకైతే కనబడుతుంది. మరి ఏ విధంగా రాన్స్ అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. మరోవైపు మన టీంలో చూసుకుంటే చాలా మంచి నేమ్స్ అయితే కనబడుతుంది. చెప్పాలంటే మెయిన్
టీంతోనే మనలు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. సో మరి ఏ విధంగా రాస్తున్నారు అది ఇంట్రెస్టింగ్గా ఆడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే రోహిత్ శర్మ దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్, విరాట్ కోహ్లీ దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. అండ్ శుభ్మన్ గిల్ దగ్గర నుంచి కూడా ఒక మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే ఎత్తున్నాం. సో మెయిన్గా చూసుకుంటే ఈ ముగ్గురు టాప్ 3 దగ్గర నుంచి అయితే మంచి ఇన్నింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం. ఇక బౌలింగ్లో చూసుకుంటే మొహమ్మద్ సిరాజ్ కంబ్యాక్ చేస్తున్నాడు కాబట్టి అతని దగ్గర నుంచి కూడా మంచి వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం. అండ్ రవీంద్ర జడేజా కూడా అతని దగ్గర నుంచి కూడా వికెట్స్ అయితే ఎక్స్పెక్ట్ ఎత్తున్నాం. మరి ఏ విధంగా రాస్తున్నది ఇంట్రెస్టింగ్ గా ఆడుతుంది. గైస్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ కింద మెంచండి. అండ్ మీ యొక్క ప్లేయింగ్ 11 కూడా కింద కామెంట్స్ కింద మెంచండి.